మరి నిన్న అయితే అటు కేకేఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ అయితే అయిపోయింది. అంతకంటే ముందే అక్కడ మీకు ఆర్ఆర్ గెలుచుతోనే కేకేఆర్‌కి అయితే హోప్స్ అయితే పోయినాయి. అక్కడ మీకు టాప్ 4 పైన. అయినా మంచి ఫైట్ లెక్కన చూసినాం మ్యాచ్‌లో. కానీ అక్కడ కేకేఆర్ అయితే మరీ దారుణంగా కూలప్స్ అయిందని చెప్పాలి లాస్ట్‌లో. ఓవరాల్ ఏందని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందైతే నేను మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే చూడలే. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మోస్ట్‌లీ. ఫస్ట్ ఇన్నింగ్స్ హైలైట్ చూసినా అక్కడ మీకు టాస్ కేకేఆర్ గెలిచి కేకేఆర్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. వాళ్ళు అక్కడ మీకు టేస్ట్ దయాచ్చిండు రఘువంశీ ప్లేస్లో. ఇంకా మీకు ఢిల్లీకి మాట్లాడకుండా ఆకిన్ అబ్దార్ వచ్చిండు. త్రిపురాణ విజయ్ ఉంటాను కూడా తను లేడు. కుల్దీప్ యాదవ్ కూడా వచ్చిండు. సో ఓకే ఫైన్ అనుకున్నాం. ఇక మీకు ఇక మ్యాచ్ స్టార్ట్ అయ్యేది మంచి స్టార్ట్ వచ్చింది అక్కడ మీకు. అక్కడ మీకు అభిషేక్ పోరెల్ కేఎల్ రాహుల్ బాగా ఆడుకుంటూ వచ్చింది అక్కడ. అభిషేక్ పోరెల్ క్యాచ్ డ్రాప్ అవుట్ అయినా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇద్దరు అభిషేక్ పోరెల్ కేఎల్ రాహుల్ది. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఆ తర్వాత అవుట్ అయ్యాడు. సౌరవ్ జుబే బౌలింగ్లో క్యాచ్ అవుట్. అక్కడ మంచి బాల్ అని చెప్పాలి. అభిషేక్ పోరెల్ అవుట్ అయింది అనుకుంటానే అక్కడ మీకు ఆ తర్వాత కేఎల్ రాహుల్ బాగా ఆడుకుంటూ వచ్చిండు. కేఎల్ రాహుల్ బాగా అయింది. సైల్ పరాగ్ కూడా బాగా అయిండు. అక్కడ స్పిన్నర్స్ అటాక్ చేసిన వాళ్ళు సైల్ పరాగ్, సునీల్ నారాయణ బాగా అయిండు, వరుణ్ చక్రవర్తి బాగా అయ్యాడు. వరుణ్ చక్రవర్తి కేఎల్ రాహుల్ బాగా అయిండు. సో బాగానే ఆడతారు అనుకుంటే అక్కడ మీకు సైల్ పరాగ్ అవుట్ అయ్యాడు సునీల్ నారాయణ బౌలింగ్లో. తర్వాత నాకు అక్షర్ పటేల్ మంచి నాకు అయిందని చెప్పాలి. అక్షర్ పటేల్ బాగా అయిండు. ఆ తర్వాత మీకు కేఎల్ రాహుల్ అవుట్ అయినా కేఎల్ రాహుల్ మంచి షాట్ మంచి ఇన్నింగ్స్ ఆడిందని చెప్పాలి. కేఎల్ రాహుల్ బాగా అయిండు. తను అవుట్ అయిన తర్వాత మీకు మిల్లర్ వచ్చి మిల్లర్ కూడా మంచిగా ఆడతాడు. మిల్లర్ బాగా ఆడతాను అనుకుంటే తను కూడా అవుట్ అవుతాడు. అక్కడ మీకు అక్షర్ అవుట్ అవుతాడు. అక్షర్ అవుట్ అయితే అక్కడ అస్టేష్ కొన్ని మంచి షాట్లు కొడతారు. అక్కడ మీకు ఇక మళ్ళా డెత్లో అక్కడ మీకు స్టెప్స్ వస్తారు మళ్ళీ. స్టెప్స్ వస్తారు అక్కడ మీకు ఇక 200 క్రాస్ అవుతుంది. 200 క్రాస్ అయితే ఓవరాల్ కొన్ని మంచి నాకు చూసినా చెప్పాలి ఢిల్లీ బ్యాటర్స్ దగ్గర నుంచి. కొంచెం మంచి కంబ్యాక్ చేసిన చెప్పాలి బౌలింగ్లో అక్కడ మీకు కేకేఆర్ లాస్ట్లో. ఇక మళ్ళీ మీకు ఇక మ్యాచ్ స్టార్ట్ అయితే 200+ చేయాలి. మీకు ఫస్ట్ ఓవర్లో ఫిన్నెల్ బాగా ఆడతారని చెప్పాలి స్టార్క్నే. ఆ తర్వాత కూడా మీకు ఆకిన్ అబ్దార్ మళ్ళీ సెకండ్ ఓవర్ బాగా వేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ 4 ఓవర్స్ మంచి స్టార్ట్ వస్తే ఇందే చేసి ఉంటారు. అక్కడ మీకు అక్షరార్థం కూడా లొంగి వచ్చిన బాగా బౌలింగ్ చేసి చెప్పాలి. ఫిన్నాలన్ వికెట్ తీసిండు. సో ఫిన్నాలన్ మంచి బాల్ అది అవుట్ అయిండు. సో ఫిన్నాలన్ అవుట్ అయిన తర్వాత మనీష్ పాండే వచ్చిండు. కొన్ని హాట్ బాల్ అయినా మంచి మంచి ప్రామిస్ చూపించిండు. స్పిన్నర్స్ని బాగా అటాక్ చేసిండు. బాగా ఆడతాను అనుకుంటా అంటే మీకు అదే టైంలో రెయిన్ వస్తుంది. రెయిన్ వల్ల డిఎల్ఎస్ స్కోర్ కాలం వల్ల మీకు ఆ షాట్ ఆడింది అనిపించింది. మంచి షాట్ మంచి క్యాచ్ అని చెప్పాలి. సో ఆ రెయిన్ రాకుండా ఉన్న మళ్ళీ ఇంకొంచెం లాంగ్ ఇన్నింగ్స్ ఆడుకోవచ్చు మనీష్ పాండే. కానీ అక్కడ తను అవుట్ అయ్యిండు. మనీష్ పాండే అవుట్ అయ్యిండు. ఆ తర్వాత రైనా బాగా ఆడుతానండి. రైనా బాగా అని చెప్పాలి. బాగా ఉన్నాయి చాలాసేపు క్రీజ్లో ఉండు. రైనా బాగా ఆడతాను అనుకుంటా మీకు గ్రీన్ కూడా అవుట్ అవుతాడు. గ్రీన్ కుల్దీప్ బాల్ అవుట్ అవుతాడు. బిగ్ షాట్ పోతాడు అవుట్ అవుతాడు. గ్రీన్ అవుట్ అవుతాడు. ఆ తర్వాత మీకు రైనా వికెట్ పడిన తర్వాత ఎక్కువ లెక్క వస్తాయి. రైనా అవుట్ అయితే మళ్ళీ నెక్స్ట్ బాల్ రింకు సింగ్ ఆ షాటు ఫస్ట్ బాల్ ఆడతాడు. సో మంచి గ్యాప్లో ఉన్నానుకుంటే స్టెప్స్ మంచి క్యాచ్ పడతాడు. ఆ తర్వాత మీకు అదే ఓవర్లో మళ్ళీ అక్కడ మీకు టేస్డే ఫస్ట్ బాల్ అవుట్ ఎడ్జ్ తీసుకుంటే కీపర్ అభిషేక్ పురేల్ కొంచెం ముందే సెలబ్రేషన్ తీసుకొని క్యాచ్ డ్రాప్ పడితే సో హ్యాట్రిక్ మిస్ అయితే కానీ ఆ తర్వాత మీకు టేస్డే అవుట్ అవుతారు అక్షర్ పటేల్ బాల్. టేస్డే అవుట్ అయిన తర్వాత మీకు రోహన్ పవల్ ఉన్న తను రన్ అవుట్ అవుతారు అక్కడ మీకు మంచి త్రో అని చెప్పాలి సమీర్ ఇది. ఆ రన్ అవుతానే ఆల్మోస్ట్ లైక్ కేకేఆర్కు ఈ మ్యాచ్ పై హోప్స్లు కూడా తగ్గినాయని చెప్పాలి. సునీల్ నారాయణ లేడు ఇంపాక్ట్ సబ్ తీసుకుని వస్తారని. దాంతో ఇక మీకు అక్కడ అనుకుల్ రాయ్ ఆడే ప్రయత్నం చేసి తను స్టార్కి ఇక మీకు తన వికెట్ ఇస్తాడు. తర్వాత మీకు ఓవరాల్ ఇక 163 చేస్తే సో ఇక కేకేఆర్కు అక్కడ ఆర్ఆర్ గెలవడంతో వాళ్ళు ఇక ఈ మ్యాచ్ కూడా అంత వాళ్ళకు కూడా లాస్ట్ మ్యాచ్ అయింది. ఇంకా మళ్ళీ మీకు ఢిల్లీకి అయితే మంచి టీం చూసినాం. లాస్ట్ 3 గేమ్స్ మంచి బౌలింగ్ చూసినాం. మంచిగా విన్ అయ్యారు వాళ్ళు. వాళ్ళు హ్యాపీ ఉంటారు. కానీ వాళ్ళకు ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్లో కొన్ని గెలిస్తే వాళ్ళు బాగుండు కావచ్చు ఇప్పుడు. కానీ ప్లేయర్స్ పోవు. కానీ ఢిల్లీకి అయితే టఫ్ సీజన్. ఫస్ట్ నుండి లాస్ట్ 2 మ్యాచ్లో మంచి కంబ్యాక్ ఇచ్చారు. కేకేఆర్ అయితే మరి ఫస్ట్ హాఫ్ అంతా విన్స్ లేకుంటే తర్వాత మీకు వాళ్ళ ఫైట్ బ్యాక్ బాగున్నాయని చెప్పాలి. గ్రీన్ బాగా అండ్ సెకండ్ హాఫ్లో ఒక మీకు కార్తీ త్యాగి ఓవరాల్ సీజన్ బాగా బౌలింగ్ చేసాను. ఈరోజు వికెట్ వచ్చే కానీ అక్కడ మీకు తను అక్కడ క్యాచ్ డ్రాప్ అవుట్ అయింది. సో మనీష్ పాండే బాగా ఆడాడు. ఫీల్డింగ్ బాగుండే వాళ్ళకు. సో రోమన్ పవర్ కూడా 100 సేపు బాగా ఆడాడు.
సో అజింక్య రైనా మంచిగా ఉండు. సో ఓవరాల్ అయితే మంచి సీజన్. కేకేఆర్కి మంచి కంబ్యాక్ చేసాడు. ఢిల్లీ కూడా మంచి కంబ్యాక్ చేసాడు చెప్పాలా. సో అంతే ఇక. మరి చూద్దాం మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎట్లా ఆడతారని. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.